మనం చైనీస్ ఫ్రైడ్ మిల్లెట్స్ చేసుకుంటున్నాం. దీంట్లో కావాల్సినవి ఈ మిల్లెట్స్ మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే డ్రై రోస్ట్ చేసుకుని ఉడకబెట్టి ఉంచుకున్నాం. ఆ ఉడకబెట్టినప్పుడే ఇందులో ఉప్పు కూడా వేసేసుకున్నాం, ఎందుకంటే బాగా కలుస్తుంది. మనం చేసే ఐటెంలో ఉప్పు బాగా కలవాలంటే ఇది ఉడకబెట్టేటప్పుడే ఉప్పు వేసేసుకోవాలి. సో ఈ 1 కప్ ఆఫ్ మిల్లెట్స్ మనం డ్రై రోస్ట్ చేసుకుని ఉడకబెట్టుకుంటే ఇది ఇంత క్వాంటిటీ. సో దాంట్లోకి మనం తరిగి ఉంచుకున్న ఉల్లి చెక్కు, క్యాబేజ్, అల్లం ముక్కలు, క్యారెట్, బీన్స్ అండ్ ఇది గార్లిక్. సో దీంట్లో సీజనింగ్కి కావాల్సినవి చిల్లీ సాస్, కొద్దిగా పెప్పర్, సోయా సాస్, అజినోమోటో అండ్ 1 టేబుల్ స్పూన్ వెనిగర్. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులో మనం తరిగి ఉంచుకున్న అల్లం ముక్కలు, నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత అల్లం ముక్కలు వేసుకుని ఈ విధంగా ఈ తరిగిన వెల్లుల్లి ముక్కలు కూడా వేసి బీన్స్, క్యారెట్ మైక్రోవేవ్లో ఒక 3 మినిట్స్. బీన్స్, క్యారెట్ మనం మైక్రోవేవ్లో ఎందుకు పెట్టుకున్నాం అంటే ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా ఈజీగా కుక్ అయిపోతాయి. ఇందులో వేయగానే మనం ప్యాన్లో వేసుకోగానే చాలా ఈజీగా కుక్ అయిపోతాయి. కానీ బీన్స్, క్యారెట్ మాత్రం మైక్రోవేవ్లో పెట్టి 3 మినిట్స్ తీస్తే చక్కగా సాఫ్ట్గా అవుతాయి. వీటిలన్నింటితో పాటు సమానంగా కుక్ అయ్యి ఈ చైనీస్ ఫ్రైడ్ మిల్లెట్స్ అనేవి చాలా టేస్టీగా. అల్లం వెల్లుల్లి వేగిపోయాయి కదా, మనం ఇందులో పట్టుమూతిగా ఈ తరిగిన క్యాబేజ్ యాడ్ చేసుకుని స్టవ్ కొంచెం ఫ్లేమ్ తగ్గించి పెట్టుకుంటే ఈ ఉల్లి చెట్టు కూడా దీంట్లో యాడ్ చేసుకుని బీన్స్, క్యారెట్ మనం ఆల్రెడీ మైక్రోవేవ్లో పెట్టి 3 మినిట్స్ పెట్టుకుని తీసుకున్నాం కనుక ఇది ప్యాన్లో యాడ్ చేసుకున్న ఒక 3 to 4 మినిట్స్ తర్వాత అవి యాడ్ చేసుకుంటే అన్ని వెజిటబుల్స్ అన్నీ సమానంగా కుక్ అవుతాయి. అప్పుడు మనం మిల్లెట్స్ యాడ్ చేసుకోవచ్చు. కానీ మీరు మర్చిపోకుండా మిల్లెట్స్ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాము అని గుర్తుపెట్టుకోవాలి. అదర్వైజ్ మళ్ళీ ఇందులో ఉప్పు వేస్తే ఎక్కువైపోతుంది. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే మిల్లెట్స్ అనేవి చాలా సన్నని గ్రెయిన్, అది ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేస్తేనే బాగా కలుస్తుంది. మనం దాంతో ఏ ఐటెం చేసుకున్నా కూడా అది చక్కగా ముందు డ్రై రోస్ట్ చేసింది ఆ మిల్లెట్స్ వేడి నీళ్ళు పోసి అది ఉడకబెట్టుకుంటూ కొంచెం ఉప్పు వేసుకుంటే దాంతో ఏ ఐటెం చేసినా సరే చక్కగా ఉప్పు కలిసిపోతుంది. దీంట్లో కూడా మనం ఆల్రెడీ మిల్లెట్స్ డ్రై రోస్ట్ చేసుకుని ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులోకి మనం ఈ మైక్రోవేవ్ చేసిన బీన్స్, క్యారెట్ కూడా ఇందులోకి యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ స్టర్ ఫ్రై చేసి మనం ఈ సోయా సాస్ మొట్టమొదటిగా 2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, అండ్ 1/4 స్పూన్ అజినోమోటో. ఇది చేసుకునేప్పుడు మనం ఫ్లేమ్ హైలోనే పెట్టుకుందాం. ఈ ఉడకబెట్టుకుని ఉంచుకున్న మిల్లెట్స్ ఇప్పుడు ఇందులో కలిపేసి ఇవన్నీ కూడా స్టర్ ఫ్రై చేసుకోవాలి.
ఇందులో మనం ఇవి ఇప్పుడు వెనిగర్ యాడ్ చేసుకుని వెనిగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ స్టవ్ మీద ఉంచుకోకుండా జస్ట్ ఇలా కొంచెం కలిపేసుకుని ఆఫ్ చేసేసుకుని ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన కొంచెం ఈ విధంగా పెప్పర్తో గార్నిష్ చేసి మనం సర్వ్ చేసుకుంటే ఈ చైనీస్ ఫ్రైడ్ మిల్లెట్స్ అనేది ఇది కూడా చాలా హెల్దీ ఫుడ్.